హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాని ముకుంద్. మనకందరికీ తెలిసిందే కదా, సుప్రీంకోర్టు ఒక 8 రూల్స్ కాదు, గైడ్ లైన్స్ అయితే ఈ భరణం అనే ఏదైతే సెక్షన్ ఉందో 498A సెక్షన్, దీన్ని కొంచెం సవరణలు అయితే చేసింది. సవరణలు కాదు, జస్ట్ గైడ్ లైన్స్ లాగా అయితే ఇవి కూడా చెక్ చేయండి అని చెప్పి చేసింది. ఇంకెంతమంది అబ్బాయిలు చనిపోతే అది మన ఒక అతుల్ సుభాష్, అలాగే పునీత్, వీళ్ళ ఆత్మ శాంతిస్తుంది అనుకుంటే ఏదో ఏదో జస్ట్ కన్సిడరేషన్ తీసుకోవడమే కానీ అంటే ఫైనల్గా సుప్రీంకోర్టు చెప్పేది ఏంటంటే అబ్బాయిలు ఖచ్చితంగా భరణం కట్టాల్సిందే. ఇక్కడ ఎద్దులకి ఏ విధంగా అయితే వెనకాల ఇవి కట్టి లాగేస్తారో ఆ విధంగా సంసారాన్ని నడపాల్సిందే, దానికైతే వదిలే ప్రసక్తే లేదు అని అయితే మన సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను, అది సుప్రీంకోర్టుకి కావచ్చు, ఎవరైనా లాయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు ఒకప్పుడు అబ్బాయి ఒక్కడే సంపాదించేవాడు, ఆడవాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు అబ్బాయిలతో సమానంగా మేము ఎక్కడ తక్కువ అని చెప్పి అమ్మాయిలు కూడా సంపాదిస్తున్నారు. అలాంటప్పుడు ఇక్కడ ఈ సెక్షన్స్లో సవరణ జరగాలన్నా పడలేదా? ఖచ్చితంగా జరగాలనే నా అభిప్రాయం. అలాగే ఇక్కడ లాయర్లు ఎందుకు డిఫెండ్ చేయలేకపోతున్నారు? ఇప్పుడు పెళ్ళైన తర్వాత 3 నెలలకి 6 నెలలకి కొంతమంది అయితే అబార్షన్లు చేయించుకొని ఈ భరణాల కోసం అయితే అబ్బాయిలు పీకుతున్నారు. సో అలాంటివి ఎందుకు ఈ లాయర్లు కోర్టుల్లో డిఫెండ్ చేయట్లేదు? సో ఇలాంటివన్నీ కన్సిడరేషన్ ఎందుకు తీసుకోవట్లేదు? ఇదైతే నాకు పాయింట్. ఇప్పుడు బేసిక్గా భరణం ఇప్పుడు ఎలాంటప్పుడు వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యి ఫ్యూచర్ అంటే ఒక 2-3 ఇయర్స్ తర్వాత ఒక పాప పుట్టిన తర్వాత వాళ్ళు ఏదైనా ఇబ్బందులు పడి సో వాళ్ళ మధ్య ఏదైనా మనస్పర్ధలు వచ్చి అప్పుడు డైవర్స్ తీసుకుంటే అలాంటి సమయాల్లో భరణం కట్టచ్చు. ఎందుకంటే వాళ్ళ బాబు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్యూచర్లో చదువుకోవడానికి కానీ వాటికి చాలా చాలా అయితే ఖర్చు అవుద్ది. సో అలాంటి వాటికి భరణం అయితే తీసుకోవచ్చు. కానీ మరీ వాళ్ళు వాళ్ళు అడిగినంత కోట్లు లక్షలు అయితే కాదు. సో ఎంతవరకు సరిపడాలో అంతవరకు తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే 2 నెలలు 3 నెలలు 6 నెలలు సంవత్సరం లోపల విడిపోతూ అలాగే అబార్షన్ చేయించుకుంటూ ఇలా కొంచెం ఉన్మాదిగా ప్రవర్తిస్తుంటారే. సో అలాంటి వాళ్ళకి భరణం ఎందుకు కట్టాలి? వాళ్ళు విడిపోతున్నప్పుడు అంటే వాళ్ళు విడాకులు కావాలని తీసుకుంటున్నప్పుడు అంటే దాని మీనింగ్ ఏంటి? నా బతుకు నేను బతుకుతాను అని చెప్పినట్టే కదా. అలాంటప్పుడు భరణం ఎందుకు కట్టాలి? సో ఇలాంటివి ఎందుకు డిఫెండ్ చేయట్లేదు? ఇలాంటివి ఎందుకు తీసుకురావట్లేదు? ఇప్పుడు ఏదైనా జాబ్స్ చేస్తున్నారు, అలాంటి జాబ్స్లో మీరు అబ్బాయిలు ఎంత మాత్రం అయితే పనిచేస్తారో అలానే మేము కూడా చేస్తాం, మేము కూడా అబ్బాయిలతో సమానంగా ఉంటాం అని చెప్పి అన్ని రంగాల్లో వస్తున్నారు కదా. సో అలాంటిది ఇక్కడికి వచ్చే లోపల ఇప్పుడు 1983 సెక్షన్ ఎందుకు తీసుకొస్తున్నారు? సో దాన్ని కూడా మార్పు చేయాలి కదా, దాన్ని కూడా అప్డేట్ చేయాలి కదా. అదేమంటే ఇప్పుడు అబ్బాయిలు ఇంటిని అంటే చెప్తారు కదా, సంసారాన్ని సాగించాలి, తీసుకెళ్ళాలి ఒక మంచి మార్గంలోకి అని చెప్తుంటారు. ఇప్పుడు ఇద్దరు ఒకటే కదా, ఇద్దరు హాఫ్ అయినప్పుడు ఇద్దరు జాబులు చేసుకుంటున్నారు, ఇద్దరు చదువుకుంటున్నారు. అంత అప్గ్రేడేషన్లోకి వచ్చినప్పుడు కూడా ఇంకా పాతదే ఎందుకు తీసుకొస్తున్నారు అని అయితే నాకు ఒక డౌట్ అయితే ఉంది. సో మీకేమనిపించిందో కిందైతే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. అలాగే మన సుప్రీంకోర్టులో అయితే దీని గురించి కూడా ఒక డిస్కషన్ వచ్చి అబ్బాయిలు ఖచ్చితంగా భరణం కట్టాల్సిందే, ఏది ఏమైనా సరే మీరు సావండి, తన ఆడండి, ఏమైనా చేయండి, ఖచ్చితంగా భరణం కట్టాల్సిందే అని అయితే ఒక రూల్ అయితే పెట్టేసింది. దాన్ని అయితే మార్చేది లేదంట. దాని తర్వాత కాకపోతే ఒక 8 సవరణలు అయితే చేసింది. ఆ 8 సవరణలు ఏంటంటో మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. ఒక్కొక్క పాయింట్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ అయితే వచ్చి భార్యాభర్తల యొక్క సామాజిక ఆర్థిక స్థితిగతులు. అంటే వాళ్ళిద్దరూ అంటే ఫినాన్షియల్గా అంటే బిజినెస్ చేసుకోవడం కానీ, దాని తర్వాత వ్యాపారాలు లేకపోతే ఇంకేదైనా రెంట్ అంటే వాళ్ళకి పర్సనల్గా ఉంటాయి కదా. సో వాటి రెంట్లు కానీ, దాని తర్వాత జాబ్లో ఉంటాయి కదా. సో అలాంటివన్నీ కన్సిడరేషన్ తీసుకోవాలి అని అయితే ఒక పాయింట్ అయితే చెప్పడం జరిగింది. అలాగే ఇంకొక పాయింట్ వచ్చి భవిష్యత్తులో భార్యాభర్తల యొక్క ప్రాథమిక అవసరాలు. సో ఇది ఒకటి కన్సిడరేషన్ పాయింట్. అంటే వాళ్ళిద్దరి ప్రాథమిక అవసరాలు ఏవైతే నిత్య అవసరాలు ఉంటాయో వాటన్నిటిని గమనించాలి, వాటన్నిటిని పరిగణలోకి తీసుకోవాలి. వాళ్ళు ఏవైతే అంటే నిత్య అవసరాలు ఉంటాయో డైలీ నిద్ర లేచినప్పటి నుంచి పడినంత వరకు కొన్ని మాత్రం చేంజ్ చేయలేరు. సో అలాంటి వాటిని కన్సిడరేషన్లోకి తీసుకోండి. అలాగే ఇరుపక్షాల యొక్క ఉద్యార్హతలు. సో అంటే ఇక్కడ
వాళ్ళిద్దరూ జాబులు చేస్తుంటారు కదా. సో వాళ్ళు జాబులు చేస్తున్నప్పుడు వాళ్ళ జాబ్ శాలరీస్ ఎంత, వాళ్ళ స్టేటస్ ఏంది, సో ఇలాంటివన్నీ కన్సిడరేషన్ తీసుకోవాలి. సో అలాగే వాళ్ళ ఆదాయ మార్గాలు, ఆస్తులు. సో ఇప్పుడు బేసిక్గా ప్రతి ఒక్కరికి ఆస్తులు అయితే ఉంటాయి. పర్టికులర్గా ఇప్పుడు జాబులు చేస్తుంటారు, ఆస్తులు కొనుక్కుంటారు అనమాట. అంటే ప్రాపర్టీస్ అవి ఇవి కొనుక్కొని చూస్తూ ఉంటారు. సో అలాంటివన్నీ ఇద్దరి సైడు ఎలాంటివైతే ఉన్నాయో అవన్నీ కూడా కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. సో అలాగే అత్తవారింట్లో భార్యకి జీవన ప్రమాణాలు. ఇప్పుడు ఇది వచ్చి ఒక మంచి పాయింట్. అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఎలా అంటే వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది, అంటే వాళ్ళు రిచ్చా, పూరా, రిచ్ నుంచి పూర్కి వెళ్ళారా, పూర్ నుంచి రిచ్కి వచ్చారా, సో ఈ టైప్లో అంటే వాళ్ళు ఎంత కష్టపడేవాళ్ళు, వాళ్ళ స్టేటస్ ఏంటి, వాళ్ళ విధి విధానాలు ఏంటి, ఇవన్నీ కూడా చెక్ చేసి కన్సిడరేషన్ చేయాలన్నమాట. సో దాని తర్వాత అయితే 6వ పాయింట్ అయితే కుటుంబ పోషణ కోసం ఆమె ఉద్యోగాన్ని వదిలేస్తుందా. ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ వచ్చి ఎవరైనా సరే ఫ్యూచర్లో వాళ్ళ పిల్లల కోసం జాబులు మానేసి కొంచెం వాళ్ళ కోసం కష్టపడే వాళ్ళు ఉంటారు. సో అలాంటి పాయింట్ని వాళ్ళంటే చదువుకొని జాబ్ చేస్తూ మధ్యలో కుటుంబం కోసం జాబ్ మానేసినప్పుడు అలాంటి పాయింట్ని కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. సో దాని తర్వాత 7వ పాయింట్ వచ్చి ఉద్యోగం చేయని భార్యకు న్యాయ పోరాటానికి సహేతుకమైన మొత్తాన్ని ఇవ్వడం. అంటే ఇక్కడ ఇప్పుడు చదువుకొని జాబ్ చేయకుండా ఉంటుంది కదా, ఉద్యోగం చేయకుండా న్యాయం కోసం పోరాటం చేస్తుంటారు కదా. సో అలాంటి వాళ్ళు వచ్చే వాళ్ళు కోర్టుకు వస్తారు కదా హాజరవడానికి, వాళ్ళు వచ్చే బైక్ అన్నా, ఆటో ఖర్చులు కానీ, కారు ఖర్చులు కానీ, ఏవైనా సరే ప్రతి ఖర్చు మొత్తంలో ఈమెకైతే ఇవ్వాలి. అంటే ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వాలి. సో ఇలాంటి పాయింట్ వ్యాలిడ్ పాయింటే. ఇప్పుడు న్యాయం కోసం పోరాడి తను కరెక్ట్గా జెన్యున్గా వెళ్తే ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. అంటే భరణం ఇవ్వడము, సో వాళ్ళ ఆటో ఖర్చులు కాదు ఏవైనా ఇవ్వచ్చు. అలా న్యాయంగా పోరాడితే అది తన పాయింట్. ఇంకా లాస్ట్ పాయింట్ అయితే మెయింటెనెన్స్ అలవెన్సెస్. సో మెయింటెనెన్స్ అలవెన్సెస్తో పాటు భర్త యొక్క ఆర్థిక స్థితి, అతని సంపాదన, ఇతర బాధ్యతలు కూడా గుర్తు పెట్టుకోవాలి. సో ఇక్కడ మెయింటెనెన్స్ అలవెన్సెస్ అంటే ప్రతి ఒక్కరికి, అంటే ఇప్పుడు భరణం ఇచ్చే అతని సైడు అమ్మా నాన్న ఉంటారు, ఒకవేళ ఉంటే అక్క ఉంటుంది, చెల్లి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అంటే వాళ్ళందరినీ కూడా ఇతను పోషించాలి. సో పోషించాలంటే అమౌంట్ కావాలి ఫినాన్షియల్గా. అతనికి వచ్చే కొంచెం డబ్బులు సరిపోదు కదా, దాంట్లో భరణానికి ఇవ్వాలి, అలాగే ఇతనికి ఇవ్వాలి, అంటే వాళ్ళ ఫ్యామిలీని పోషించాలి, ఇంకేంది అయిందనేది బొచ్చు. సో అలాంటి పరిస్థితుల్లో ఇది కూడా చూసి తర్వాత అతనికి ఎంత భరణం వేయాలో అంత భరణం వేయాలంట. సో ఇక్కడ ఒక కొంచెం అబ్బాయిలకి కొంచెం ఊరట కలిగించిన విషయం ఏంటంటే, సో ఎంత పడితే అంత వాళ్ళు డిమాండ్ చేయడానికి కుదరదు. ఎందుకంటే ఇంతకుముందు కోర్టులో కూడా ఒక జడ్జి గారు తిరుక్కున్నారు. సో అంత ఏందమ్మా 6 లక్షలు నెలకి నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు అద్దాల మేడలో ఏమైనా ఉంటుండావా, లేకపోతే ఇంకేమైనా బంగారం ఏమైనా తింటుండావా అని చెప్పి అయితే అడగడం జరిగింది. సో అలాంటి న్యాయవాదులు ఫైట్ చేస్తేనే ఇలాంటివన్నీ మారతాయి. అంతేగాని వాళ్ళు ఎంత చెబితే అంత ఇచ్చేస్తే మాత్రం ఇక్కడ న్యాయానికి విలువ ఉండదు, న్యాయానికి కళ్ళు లేవు అనేది మాత్రం నిజమే. సో ఖచ్చితంగా ఇక్కడ ఎవరైతే మీడియేటర్స్గా అంటే లాయర్స్ ఉంటారో ఈ పాయింట్లని కన్సిడరేషన్ తీసుకొని ఫైట్ చేయాలి. ఫైట్ చేసిన తర్వాత లాస్ట్కి భరణం కొంత అమౌంట్ దీన్ని బట్టి తగ్గించాలి. ఫ్యూచర్లో ఎప్పుడన్నా వాళ్ళకంటే ఫ్యూచర్లో కొంచెం అమౌంట్ ఇంక్రీజ్ చేయడం అలాంటి, అంటే ప్రాథమిక అవసరాల నిత్యావసరాల ఖర్చులు పెరిగే కొద్దీ సో అమౌంట్ సరిపోకపోతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు అంట. సో కానీ అబ్బాయి ఏమైపోతాడో ఏమో అవన్నీ మాత్రం గుర్తుంచుకోరే. సో అబ్బాయి గురించి పట్టించుకునే నాదుడే లేడు. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళని పోషించాల్సింది అబ్బాయి అనంట. ఏమైనా కానీ అబ్బాయి పోషించాలి. ఫైనల్గా అబ్బాయి ఇరుక్కోవాలి. సో అబ్బాయి వెనకాల ఒక రాయి కట్టి తోసినట్టు తోయాలి. అది జరిగింది. సో ఖచ్చితంగా కొన్ని పాయింట్స్ అయినా కన్సిడరేషన్ చేసి అబ్బాయిలకి కొంచెం హెల్ప్ చేయాల్సిందిగా అయితే మనమైతే కోరుకుందాం. అంతకుమించి మనమైతే ఏం చేయలేం. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో మరి నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్.